ఏపీ ప్రభుత్వం ఎంత అసహనంతో ఉంది. కనీసం ఇద్దరు మనుషులు కలవడానికి కూడా ఓర్వలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్తోంది, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అన్న దిగ్భ్రాంతి అయితే కలుగుతోంది. ఈరోజు పత్రికల్లో 3 అంశాలకు సంబంధించి వచ్చాయి, దాదాపు ఒకేలాంటివి. ప్రభుత్వం అసహనంతో, భరించలేనితనంతో అధికారులు కావచ్చు, మిగిలిన రాజకీయ నాయకులు కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేది. అందులో ఫస్ట్ ఒకటి, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు సదాశివం ఇటీవల ఒక కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీంద్రబాబును ఆహ్వానించారు. ఈ రవీంద్రబాబు ఉన్నప్పుడే ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర పైన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక హత్య కేసు నమోదైంది. దాంతో రవీంద్రబాబు అంటే కొల్లు రవీంద్రకు అసలు నచ్చదు. అలాంటిది నా మీద కేసు పెట్టించిన అధికారి మీరు ఎలా కార్యక్రమానికి పిలుస్తారు అంటూ ఈ సదాశివం పైన, నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్షుడు సదాశివం పైన కొల్లు రవీంద్ర ఆగ్రహంగా ఉన్నారు. పార్టీ అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేసినట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ అధ్యక్ష పదవి నుండి సదాశివాన్ని తొలగించాల్సిందిగా అధిష్టానానికి టీడీపీ వ్యూహరచన కమిటీ ఒక సిఫార్సును కూడా చేసింది. ఈ స్థాయిలో వెళ్ళిపోయింది. అంటే కారణాలు ఏమైనా ఉండొచ్చు, వాళ్ళకు వీళ్ళకి మధ్య ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిని ఒక కార్యక్రమానికి పిలిస్తే ఆ పిలిచిన వ్యక్తిని ఏకంగా పదవి నుంచి తప్పించేయాలన్నంత స్థాయికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వెళ్తుంది. దాంతోపాటు కడప జిల్లాలో ముగ్గురాయి కేటాయింపులకు, గనులకు కేటాయింపుకి సంబంధించి వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన సభ్యులకు ఈ గనులు కేటాయించారంటూ ఏపీ ఎండీసీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పైన కూడా ఆగ్రహంగా ఉంది ఏపీ ప్రభుత్వం. 2 రోజులుగా కథనాలు కూడా రాస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుని అన్నీ సక్రమంగా ఉంటే ఎవరికైనా కూడా గనులు కేటాయించవచ్చు. కానీ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన సభ్యులకు కేటాయించారు అన్న ఏకైక కారణంతో ప్రభుత్వం ఎందుకు సీరియస్ అవుతోంది? అక్రమంగా కేటాయించుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తే ఓకే, కానీ దరఖాస్తు చేసుకున్నారు, నిబంధనల ప్రకారం ఉంటే కేటాయిస్తే తప్పేంటి? అంటే వైసీపీకి సంబంధించిన ఏ ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వంలో ఎలాంటి అవకాశాలు దక్కకూడదు అని ప్రభుత్వం ఏమైనా రూల్ పెట్టుకుందా? ఆ రూల్కి చట్టబద్ధత ఉంటుందా? ఈ నేపథ్యంలోనే ఏపీ ఎండీసీ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఏకంగా ఈ ప్రభుత్వానికి సంబంధించి ఒత్తిళ్లు తట్టుకోలేక. ఇక అన్నింటికంటే చాలా కీలకమైన అంశం ఈ కథనం సాక్షిలో వచ్చింది. మరి చాలా దిగ్భ్రాంతి కలిగించేలాగా ఉంది. సిఐడి ఐజీగా ఉన్న వినీత్ బిజ్రాల్ ఏకంగా రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైపోయారు. ఎందుకు అంటే కాకినాడ పోర్టులో పట్టుబడిన బియ్యానికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఒక సిట్టును వేసింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి సిఐడి ఐజీ వినీత్ బిజ్రాల్ నాయకత్వం వహిస్తూ వచ్చారు. ఆయన ఇటీవల అక్కడున్న వాస్తవ పరిస్థితులపైన ఒక రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్టు ప్రభుత్వ పెద్దలకు నచ్చలేదు. తాము చెప్పినట్టు రిపోర్ట్ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో డీజీపీ, సిఐడి చీఫ్గా ఉన్న రవిశంకర్ అయ్యనార్ ఇద్దరు ఈ బిజ్లాల్ను పిలిచి, లేదు రిపోర్ట్ ఇలా ఇస్తే కుదరదు, ప్రభుత్వ పెద్దలు కోరినట్టు వాళ్ళు చెప్పిన పేర్లను చేసేలాగా నివేదిక మార్చి ఇవ్వాల్సిందిగా డీజీపీ, సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యనార్ వీళ్ళిద్దరూ వినీత్ బిజ్రాల్ పైన ఒత్తిడి తెచ్చారని కథనం చెప్తోంది. ఆ ఒత్తిడికి ఆయన భరించలేకపోయారు, అంగీకరించలేదు. నేను అలాంటి తప్పుడు రిపోర్ట్ అయితే నేను ఇవ్వను, అక్కడున్న వాస్తవ పరిస్థితుల ఆధారంగానే నేను రిపోర్ట్ ఇచ్చాను అని ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగానే డీజీపీ, సిఐడి చీఫ్తో జరిగిన సంవాదం సందర్భంగానే వినీత్ బిజ్రాల్ గతంలో విశాఖలో భూమాఫియా ఏది తెలుగుదేశం పార్టీ 2014-19 మధ్య భూ అక్రమాలు జరిగాయని చెప్పి అప్పట్లో ఒక సిట్ వేశారు. దానికి కూడా నేను నాయకత్వం వహించాను. దానికి నేను ఇచ్చిన రిపోర్టుని పరిగణలోనికే తీసుకోలేదు. అప్పట్లో ఒక మంత్రిగా ఉన్న ఆయన పైన ఆరోపణలు కూడా వచ్చాయి, దాన్ని ప్రస్తావించినా కూడా చర్యలు తీసుకోలేదు అంటూ ఆయన ఆ అంశాన్ని కూడా వీళ్ళ దగ్గర ప్రస్తావించినట్టుగా చెప్తున్నారు. చివరకు పలు దఫాలుగా చర్చలు భేటీ అయిన తర్వాత కూడా వినీత్ బిజ్రాల్ పైన డీజీపీ, సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ ఇద్దరు పూర్తి స్థాయిలో ఒత్తిడి తేవడంతో ఇక ఆయన భరించలేక, నేనైతే ఇలా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వలేను, నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించేసరికి డీజీపీ, సిఐడి చీఫ్ ఇద్దరు షాక్ అయిపోయి మళ్ళీ తర్వాత పిలిచి బుజ్జగించేసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలాగా చేశారు. ఇప్పుడు ఆయన వినీత్ బిజ్రాల్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు. సుదీర్ఘంగా సెలవు మీద అయితే వెళ్ళిపోతున్నారు. దీనిపైన కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఆయన్ని ఇంకా అక్కడి నుంచి తప్పించి గ్రే హౌన్స్కి వేయబోతున్నారు. సిఐడి ఐజీ పదవి నుండి తప్పించి గ్రే హౌన్స్కు పంపించేందుకు కూడా సిద్ధమవుతున్నారని సాక్షిలో కథనం వచ్చింది. అంటే రాష్ట్ర డీజీపీ రిటైర్ అయ్యారు. రాష్ట్ర డీజీపీ, సిఐడి చీఫ్ కలిసి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, సిఐడికి ఐజీగా ఉన్న వినీత్ బిజ్రాల్ పైన ఈ స్థాయిలో ఒత్తిడి తెచ్చి కాకినాడ బియ్యానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే రిపోర్ట్ ఇవ్వాలి, వాస్తవాలతో సంబంధం లేకుండా అని చెప్పారు. అంటే చివరికైనా రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారంటే, తర్వాత సుదీర్ఘ లీవ్ పెట్టి వెళ్ళిపోయారు అంటే ఇంకా దీన్ని ఏమనాలి? అంటే ఎట్టి పరిస్థితుల్లో చట్టాన్ని అతిక్రమించైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అందరినీ టార్గెట్ చేయాలి
అన్న లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది. దీనికి సహకరించే అధికారులు కూడా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పటికే సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ పైన వైసీపీ మీడియా నుంచి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఆయన చంద్రబాబు నాయుడుకి సంబంధించిన కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి సాక్షులు బెదిరిస్తూ ఉన్నారు, వాంగ్మూలాలు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కొద్ది రోజుల క్రితం కథనాలు వచ్చాయి ఇదే పత్రికలో. సో ఇది పరిస్థితి మరి.